రోజు పోయే కొద్దీ వయసు పెరుగుతుంది. అట్లాగే పార్టీలకు సంబంధించినటువంటి వ్యతిరేకత కూడా పెరుగుతుంది అనమాట అధికార పక్షానికి. ఎలాగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి తాను ప్రకటించుకుంది క్రిందటిసారి 82%, మొన్నటిసారి ప్రకటించింది 79 నుంచి 80%, రెండో విడత. సరిగ్గా ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంటే ఆ మాట అనాలి. అదిగో చూసారా మొదటి విడత మీరే చెప్పారు 82, ఇప్పుడు 79, 80కి వచ్చేసారు చూసుకోండి అని చెప్పేసి 2% తగ్గింది. మూడో దగ్గరికి వచ్చేటోడికి మీరు 70కి వస్తారు, నాలుగో దగ్గరికి వచ్చేటప్పుడు 60కి వస్తారు. జనాలను మీరు ఎల్లకాలం మోసం చేయలేరు, బెదిరించలేరు, దౌర్జన్యాలు చేయలేరు అనేటువంటిది చెప్పచ్చు. అది చేత కాకుండా మాకే ఎక్కువ వచ్చేసినాయి అంటాం మూలంగా 100కి 200 సీట్లు లెక్క చూపెడుతుండటం మూలం కొంత నమ్మకమైంది. బట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి తాను లెక్కేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది క్రమంగా. అది 1-2 విడతలే కాదు, ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఒక సెక్షన్ స్టార్ట్ అయ్యింది. పల్లె ప్రాంతపు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రమాదకరం. అది 20% రానిని, 30% రానిని. ఇక్కడ వైసీపీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనసేనకి గ్రౌండ్ లెవెల్లో హోంవర్క్ చేయలేదని ఇంతకుముందే చెప్పుకున్నటువంటి జనసేనని పిలిచి మరీ ఓట్లేశారు. నిలబడితే చాలు ఓట్లేసి గెలిపించారు. అంటే వ్యతిరేకత అంత కసిగా మారుతుంది. ఈ కసిగా మారడానికి కారణం గ్రౌండ్ లెవెల్లో మన నాయకుల ప్రవర్తన తీరు, కులపరమైనటువంటి సమీకరణాలతో మన వాళ్ళు చేసేటువంటి అరాచకం. అది ప్రజలే వ్యతిరేకంగా ఉండి అలాగని తెలుగుదేశాన్ని నమ్మలేక జనసేనకేశారు. దాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేకత 2 ఏళ్లలోనే, అంటే ఎప్పుడైతే జనసేనకు వచ్చినటువంటి ఓటు వైసీపీని ఎలర్ట్ చేసే ఓటు. ఎందుకంటే తెలుగుదేశం ఓటర్ తెలుగుదేశం దగ్గరే ఉన్నారు. ఒక 2% తగ్గినట్టున్నారు వాళ్ళకు కూడా. ఇదివరకు 40-41%, ఇప్పుడు 38%. అందులో ఎస్పెషల్లీ తెలుగుదేశం కంచుకోటలు లాంటి చోట్లని దెబ్బతిండడం అంటే దానికి ఇంకా నమ్మకం సెట్ కావాలి. బట్ ఆయా ప్లేసెస్లో జనసేన దూరుతోంది అంటే జనం వైసీపీకి ఆల్టర్నేటివ్గా తెలుగుదేశాన్ని నమ్మనోళ్ళు జనసేనని నమ్మడం బిగిన్ చేశారు. ఇది రేపొద్దున డేంజరస్. ఎందుకంటే యూత్ లీడర్లు ఇద్దరు కూడా, అటు జగన్ అయినా ఇటు పవన్ అయినా యంగ్స్టర్స్ లీడర్లు. భవిష్యత్ రాజకీయాన్ని శాసించేది యంగ్స్టర్సే. కాబట్టి ఆ యంగ్స్టర్స్ పార్టీని నమ్మడం ప్రారంభిస్తే యంగ్స్టర్స్లో చైతన్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అలర్ట్ సిగ్నలే.